మద్యం పాలసీని అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన కసరత్తు లేకుండా లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్పై ఆ శాఖ వేసిన అంచనాల లెక్క తప్పింది. దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన 3 నెలల తర్వాత దాన్ని సవరించాల్సి వచ్చింది. తాజా కేబినెట్ సమావేశంలో మార్జిన్ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారులపైన కొంతమేర భారం పడనుంది. లైసెన్సీలకు 14% మార్జిన్ ఇస్తామని ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకోగా అందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా మద్యం లైసెన్సీలకు ఇష్యూ ప్రైజెస్ పై మార్జిన్ ఇస్తారు. మద్యం సీసాపై అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చే దాన్ని ఇష్యూ ప్రైజ్ అంటారు. ఇష్యూ ప్రైస్ తర్వాత లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ మరో పన్నుగా ఉంటుంది. రెండూ కలిపితే ఎంఆర్పీ అవుతుంది. అక్టోబర్లో అమల్లోకి తెచ్చిన మద్యం పాలసీలో ఇష్యూ ప్రైజెస్ 20% లైసెన్సీలకు మార్జిన్ గా ఇస్తామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అన్నట్టుగానే ఇస్తుంది, కానీ వాస్తవంగా చూస్తే వారికి 10% మార్జిన్ వస్తుంది. లెక్క ఎక్కడ మారింది అంటే ఇష్యూ ప్రైజ్ నిర్వచనాన్ని ఎక్సైజ్ శాఖ మార్చేసింది. మొత్తం పన్నులపై 20% మార్జిన్ ఇస్తారని భావించిన వ్యాపారులు లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ లాభాలు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సవరణలు చేస్తోంది. మార్జిన్ పెంచడం వల్ల సుమారు 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోనుంది. దీంతో ఆ నష్టాన్ని నివారించేందుకు ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ఎంఆర్పీ 150 దాటిన బ్రాండ్లపై ₹10 ధర పెంచేలా ఓ ప్రతిపాదన చేసింది. అన్ని కేటగిరీలకు 14% మార్జిన్ ఇస్తూ 150 దాటిన బ్రాండ్లపై ₹10 పెంచితే ప్రభుత్వం 135 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. క్వార్టర్ 99 బ్రాండ్లు మినహా అన్నిటిపైన ₹10 పెంచి 14% మార్జిన్ ఇస్తే 320 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. 150 దాటిన బ్రాండ్లపై ₹10 పెంచి మార్జిన్ను 2 కేటగిరీల్లో 10.5 నుంచి 14% అమలు చేస్తే 220 కోట్ల ఆదాయం పెరుగుతుంది. దీనిపై ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.